అందరికీ నమస్కారం. నిన్న జరిగిన కలెక్టరేట్ ఓపెనింగ్ భాగంలో పాల్పంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నా ములుగు నియోజకవర్గ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం అనేది విజయవంతంగా సక్సెస్ అయినందుకు గాను ఒక సతీష్ అనే ఒక అజ్ఞాత వ్యక్తి ప్రెస్ మీట్ ద్వారా సూర్యన్న గారి గురించి అనేకమైన నిరాధారపరమైన వాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. సతీష్ రెడ్డి అనే వ్యక్తి అసలు ఏం తెలియదు. ఈరోజు మారుమూల ప్రాంతాల్లో ఉండే యువకుల కోసం ఈరోజు సూర్యన్న గారు క్రికెట్ అనేది ఒక ప్యాషన్ తోటి ఈరోజు ములుగు జిల్లాలోని ఒక స్టేడియం ఏర్పరిచినందుకు గాను సూర్యన్న గారికి కృతజ్ఞతగా తెలియజేస్తున్నారు. ఇవన్నీ మంచి కార్యక్రమాలు చేస్తుంటే నువ్వు ఏదో అక్కడ ఏసీ రూమ్లలో కూర్చొని ఈరోజు అక్కడ బెట్టింగ్ జరుగుతున్నా, అది జరుగుతున్నా. అరే సతీష్ రెడ్డి, నువ్వు ఒకవేళ నిజమైన మొగానివి అయితే, నువ్వు ఒకవేళ నిఖర్సుకైనా నీ పార్టీ నేతవే అయితే నువ్వు ఖచ్చితంగా వచ్చి ఇగో ఇది జరిగిందని తప్పు ఖచ్చితంగా చూపించే వాడివి అయితే నువ్వు వచ్చి చూపి, నువ్వు అక్కడ ఏదో కూర్చొని ఒక మనిషి మీద అభాండాలు నెట్టడం అనేది చాలా తప్పు. ఇకనే నీ బుద్ధి మార్చుకో. ఈ బుద్ధి మార్చుకోకపోతే మాత్రం యువజన కాంగ్రెస్ నుంచి వెళ్ళి నీకు ఈ హెచ్చరిస్తున్నాం బిడ్డ. నీకు ఇది రెండో హెచ్చరికగా జారీ చేస్తున్నాం. ఇంతకుముందు కూడా మా డీసీసీ అధ్యక్షులు అశోక్ అన్న గారు కూడా మీకు హెచ్చరించడం జరిగింది. మీకు ఆ రోజు మా వాళ్ళు ఇసుక మాఫియాలో ఇది చేసిలని చెప్తే నువ్వు రా అని చెప్పేసి మేడారం కూడా మీ సవాల్ చేసినాం. ఆ రోజు నువ్వు తోక ముడుచుకున్నావు. ఈ రోజు కూడా మా సూర్యన్న గారి మీద నువ్వు ఎలిగేషన్ చేసినావు కదా, అది నిజమే అయితే నువ్వు ఒకవేళ ఇక్కడికి వచ్చి మాట్లాడు. అన్ని ఆడ కూర్చొని ఏదో కేటీఆర్ గారి ఏదో కేసీఆర్ గారి మీద మెప్పు కోసం నువ్వు అక్కడ మాట్లాడడం అనేది చాలా తప్పు. ఒకవేళ నువ్వు ఇటువంటి నిరాధారమైన మాటలు మాట్లాడితే దీన్ని సహించేది లేదు. నువ్వు మా అన్నగారి మీద చేసిన ఒకవేళ ఇది అన్నావు కదా, ఇది బెట్టింగ్ అని చెప్పినావు కదా, ఆ బెట్టింగ్ అనేది నిరూపించకపోతే మాత్రం నిన్ను మాత్రం బట్టలిప్పి ములుగు బజార్లో మా యువజన కాంగ్రెస్ నుంచి వెళ్ళి నీకు పదే హెచ్చరిస్తున్నాం బిడ్డ. ములుగు గడ్డ మీద కూడా మేము అడుగు పెట్టనియమని చెప్తున్నా. ఈరోజు ఎంతో మంది యువకులు అండర్ 14, అండర్ 15 అని చెప్పేసి అది పై స్థాయికి వెళ్ళి ఈరోజు క్రికెట్ ఆడుతున్నారు. వాళ్ళకి ఎటువంటి సదుపాయం లేకుండా కూడా సూర్యన్న గారు తమ సొంత పైసలతోటి, తమ సొంత నిధులతోటి ఈరోజు అందరినీ యువకులు అందరూ మత పదార్థాలకు దేనికి బానిస కాకూడదని చెప్పేసి అన్నగారు అందరినీ ముందుకు తీసుకొని పోతున్నాడు. అటువంటి నువ్వు నీ జీవితంలో నువ్వు ఉన్న 10 సంవత్సరాలలో ఎప్పుడైనా చేసినావు బిడ్డ? ఈ రోజు సూర్యన్న గారు అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీలకు అతీతంగా అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మన కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్క యువకుడు ఈరోజు పై స్థాయిలోకి వెళ్ళాలని చెప్పేసి తన సొంత డబ్బులతోటి ఈరోజు క్రీడా ప్రాంగణాన్ని పోలీస్ సపోర్ట్ తీసుకొని ఈరోజు అన్న ముందుకు నడుస్తున్నాడు. ఇటువంటి మీరు జీర్ణించుకోలేక అన్నగారి మీద మీరు అనేకమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇటువంటివి మాత్రం ఇక చెల్లవు. ఇది మా యువజన కాంగ్రెస్ నుంచి వెళ్ళి మేము హెచ్చరిస్తున్నాము. ఇకనైనా తోక ముడుచుకో. నిరాధారమైన ఆరోపణలు మాత్రం చేస్తే మాత్రం సహించేది లేదు అని మా యువజన కాంగ్రెస్ నుంచి వెళ్ళి మేమందరం కూడా ఇప్పుడు అనుకుంటున్నాం. మేము ఇప్పుడు పోయి తక్షణమే పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేస్తాం. నువ్వు ఏం చేస్తావు రా, నువ్వు వచ్చి పోలీస్ స్టేషన్లో మాట్లాడతావా, లేకపోతే గ్రౌండ్కి వచ్చి మాట్లాడతావా? క్రికెటర్స్ కూడా పొద్దున వచ్చి మాట్లాడిల్లో అది నిజమా అబద్ధమా అనేది నువ్వు తేల్చి బిడ్డ. ఇది మేమందరం కలిసి అనుకుంటున్నాం బిడ్డ.